కనీసం ఒక గంట కూడా దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నాము అంటే కారణం ఏం చెబుతాం? జాబ్ వల్ల చాలా బిజీ అయిపోయానండి, అందుకే ప్రార్థించడానికి నాకు టైం ఉండట్లేదు అని చెప్తారు. ప్రార్థించాలి అన్నప్పుడు ఆటంకాలుగా ఉన్న పరిస్థితులు ఏమి చూపిస్తున్నారో తెలుసా? దేవునికి ప్రార్థించి ఏ కార్యాలను అయితే పొందుకున్నారో ఆ కార్యాలనే ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఆటంకంగా చూపిస్తున్నారు. సంతానం లేకపోతే, సంతానం లేదు ప్రభా నాకు గర్భఫలం ఇవ్వు అని దేవునికి ప్రార్థిస్తారు. ఇప్పుడు ఆ సంతానాన్ని ప్రార్థనకు సమయం లేకపోవడానికి కారణంగా చూపిస్తున్నారు. సాధారణంగా అందరికీ ఉండేటువంటి పరిస్థితులే కదా. వీటిని మేనేజ్ చేసుకోలేమా? శోధనతో పాటు తప్పించుకునేటువంటి మార్గం అన్నది ఉంటుంది. ఆ మార్గాన్ని మనం వెతకాలి. అప్పుడు మనకున్న ప్రతి ఆటంకాన్ని జయించి దేవునితో ఎక్కువ సమయాన్ని మనం గడపగలం.